ఇప్పుడు మీ చేతికి తోరం కట్టుకోండి. అది మీ పుత్రుడి రక్షణ కోసం మీరు చేసిన సంకల్పానికి ప్రతీక. ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది రాణి గాయత్రి? మీరు పూజను ఎందుకు ఆపుతున్నారు? శుభమాని పూజ చేస్తుంటే ఇలా విఘ్నం కలిగించడం సరైన పని కాదు రాణి గాయత్రి. నాకు తెలుసు పురోహితులు గారు, ప్రార్థన చేయడానికి స్వచ్ఛమైన మనసుండాలి. అలా మనసులో సత్యం లేకపోతే ఆ ప్రార్థనకి అర్థం ఉండదు. కనుక అలాంటి ప్రార్థనని ఆదిలోనే ఆపేయడం మంచిది కదా రాజమాత. రండి. రాజమాత, నేను నిజం తెలుసుకోవాలి. అసలు ఈ మహల్లో ఏదైనా రహస్యం ఉందా? దాన్ని ఇప్పటికీ మీరెందుకు దాచిపెడుతున్నారు? నిజంగా ఆ రహస్యం ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుందా? అవునంటే ఆ రహస్యం ఏమిటి? ఎవరికి సంబంధించింది? రాజమాత, నేను మీ కోడల్ని. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకేమాత్రం లేదు. అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు నాకు నిజం చెప్పే తీరాలి. అయిందా రాణి గాయత్రి? ఇంకా ఏమైనా మిగిలుందా? తెలివి మీరిన వాళ్ళు అత్త కోడళ్ళిద్దరు గుసగుసలతో నెత్తగు ఆడుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదే. మీకెవరో లేనిపోనివన్నీ చెప్పారు. ఎవరో ఏదో అనుంటారు. ఎవరివన్నీ చెప్పారు గాయత్రి మీకు? సర్దార్. మీరు సర్దార్ని కలిసారా? ఆ మనిషి ఎప్పుడూ నిజాలు చెప్పలేదు. ఖచ్చితంగా వాడు మీకేవో కట్టుకథలు చెప్పి ఇలా పంపించాడు. మా బాధంతా మీరు బురదలోకి దిగారు గాని కమలం మీకు దక్కలేదు. నేనతని మాటల్ని నిజాలనుకోవడం లేదు. కానీ ఏంటి? కానీ ఈ తావీజు చూశాక రాణి, మీ ప్రశ్నకి మేము సమాధానం ఇవ్వడానికి ముందు మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం గాయత్రి. మీరు మాకు చెప్పండి, ఆ కృష్ణ పరమాత్మని తల్లి పేరేమిటి? చెప్పండి రాణి గాయత్రి, ఆ కృష్ణ పరమాత్మని తల్లి పేరేమిటి? యశోదమ్మేగా. కానీ జన్మనిచ్చింది దేవకి దేవి కదా. మరైతే ఈ లోకం యశోదనే కృష్ణుడి తల్లి అని అంటుంది ఎందుకు? ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి కన్నా పెంచిన తల్లి ఎన్నో రెట్లు గొప్పదని. అమ్మ అంటే కేవలం పిల్లలకి జన్మనివ్వటమే కాదు, అమ్మ అనే బంధం పిల్లల్ని పెంచడంలో ఉంటుంది, పెంచి మంచి సంస్కారాలు ఇవ్వడంలో ఉంటుంది. వారు తప్పులు చేస్తే శిక్షించాలి, శిక్షించాక తల్లి తనే ఏడుస్తుంది. అమ్మ ఎవరంటే మండుటెండలాంటి జీవితంలో పిల్లాడి తల మీద మాతృత్వపు నీడనిచ్చేది. ఓ రాణి, రాణి గాయత్రి ఎంత బాగా చెప్పారు. మరైతే
రాణగారికి అమ్మ. వారు మా పుత్రులు. అవును, వారికమ్మ మేమే. మాకున్న బాధ ఒక్కటే రాణి, రాణగారు మా కడుపున పుట్టకపోవడమే. నా మాటలు గాయత్రి గారు నమ్మారో లేదో, ప్రియమత చాలా తెలివైంది. ఆమె గాయత్రిని మాయ చేసేస్తుందేమో. నేను ఇక్కడి నుంచి విడుదల కావాలంటే ముందు గాయత్రిని ఒప్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదే. వెంటనే ఏదైనా ఆలోచించాలి, లేదంటే త్వరలో నాకు మరణశిక్ష పడుతుంది. ఇన్నాళ్లుగా ఇంత పెద్ద భారాన్ని మీరు మీ గుండెల్లోనే పెట్టుకుని దాచుకున్నారు. నేటి వరకు ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పనేలేదు. అంటే ఖచ్చితంగా ఓ కారణం ఉండే ఉంటుంది. కానీ రాజమాత, మీరు నాకు ఆ కారణం చెప్తారా? ఎన్నో ఏళ్ల నాటి మాట. తుఫాన్ వచ్చిన రాత్రి. అప్పుడు నేను గర్భవతిని. అనుకోకుండా మేము గౌరీదేవి మందిరానికి వెళ్ళాం. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు యశోద భరించలేకపోతున్నాను. మహారాణి, మీరు ధైర్యంగా ఉంటే అంత సవ్యంగా జరుగుతుంది. యశోద, ఏదైనా చెయ్యి త్వరగా. త్వరగా బగ్గిని పోనివ్వండి. హాస్పిటల్ కి మనం త్వరగా వెళ్ళాలి. దగ్గరలో ఏదైనా భవనం కనిపిస్తే అక్కడ ఆపండి. త్వరగా పోనివ్వండి. యశోద, ఆపండి, బండి ఇక్కడే ఆపండి. ఇక్కడేమో మాటలు వినిపిస్తున్నాయి. దగ్గరలో ఎవరో ఉన్నట్టున్నారు. ఇక్కడేదో భవనం ఉన్నట్టుంది. నెమ్మదిగా, జాగ్రత్త. రండి, మీకేం కాదు. ధైర్యంగా ఉండండి మహారాణి. అంతా సవ్యంగా జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ధైర్యంగా ఉండండి మహారాణి. ఏం పర్వాలేదు మహారాణి, వచ్చేసాం. నెమ్మదిగా, మీకేం కాదు. అయ్యో మహారాణి గారు, మీరు ఈ చోటుకొచ్చారా? ఈ చోటికి ఎందరో రాజులు వచ్చారు, కానీ మహారాణి మీరు మొదటిసారి వచ్చారు. అది రాకుమారుని కనడానికా? ఇది వేశ్యమాత కాజల్ ఇల్లు. ఈ ఇంట్లో ఎవరైనా పిల్లాడు పుడితే వాడు అబాస పాలవుతాడు, అందరికీ చులకనైపోతాడు. పగటిపూట ఇక్కడికి ఎవరొచ్చినా వాళ్ళు అబాస పాలవుతారు. కానీ మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడికి? మహారాణి గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు వారి పరిస్థితి చూడండి. మహల్కి వెళ్లే సమయం లేదు మాకు. వీరి బిడ్డని ఇక్కడే కనాల్సి వస్తుంది. నీవు అడిగేదానికి రెండింతలు డబ్బిస్తాం నీకు. అలా మాట్లాడకండి. పిల్లాడు పుట్టాకనే మేము డబ్బులు తీసుకుంటాం, అంతకుముందు తీసుకోం. అయినా ఈ రాత్రిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ వేశ్యాగృహంలో ఇద్దరేసి పిల్లలు పుట్టబోతున్నారు. రండి, నెమ్మదిగా, జాగ్రత్తగా రండి. రండి 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 రండి. నెమ్మది రాజమాత. ఎన్నో ఏళ్ల తర్వాత మా కడుపు పండింది. ఒక్క పెదరాణా గారే కాక ఆమీర్కోట్ ప్రజలంతా తమ యువరాజు కోసం ఎదురు చూస్తున్నారు. మా అదృష్టం చూడండి, ఆమీర్కోట్ వారసుడు వేశ్యాగృహంలో పుట్టవలసి వచ్చింది. దిల్రుబా మంత్రసానినైతే పిలిపించింది. కానీ ఆ మంత్రసాని అప్పుడు అక్కడే ఉన్న మరో యువతికి పొరుడు పోస్తోంది. వద్దు రాణాగారు, గన్ని చేయండి. రాణాగారు వద్దు. రాణాగారు,